రాజ్యసభ, లోక్సభలో కలిపి మొత్తం 786 ఓట్లు ఉన్నాయి. 394 మ్యాజిక్ ఫిగర్ దాటితే విజేతగా ప్రకటిస్తారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి పోలింగ్ జరగనుంది. 2022 వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలన్నీ పాత పార్లమెంటు భవనంలోనే జరిగాయి. కొత్త పార్లమెంటు భవనం 2023 మే 28న ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అందులో జరిగే తొలి పోలింగ్ కానుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పరిశీలకులు మరో 2 అధికారులను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. భారత్లో ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ సేవలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. భారత్లో మళ్లీ టిక్టాక్ అందుబాటులోకి వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. అందులో ఏమాత్రం నిజం లేదని, టిక్టాక్ పై నిషేధం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశాయి. టిక్టాక్ను అన్బ్లాన్ చేసేలా భారత ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కేంద్రం తెలిపింది. దీనిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం, తప్పుదోవ పట్టించే కథనాలే అని చెప్పాయి. ఈ వెబ్సైట్ను ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడరీ బ్లాక్ లిస్టులో పెట్టిందని చెప్పింది. కానీ కొంతమంది యూజర్లు ఇది ఎలా అందుబాటులోకి వచ్చిందో స్పష్టత లేదని వెల్లడించాయి.